ఏపీలో కల్తీ లడ్డు వ్యవహారం సంచలనం రేపుతున్న కొన్ని పరిస్థితులు మాత్రం ఆందోళనకరంగా మారుతున్నాయి. ఇక తిరుమల కొత్త ఈవో బాధ్యతలు స్వీకరించారు. ఇక ఇప్పుడు తిరుమలలో కొత్త ఈవో కార్యాచరణ ఎలా ఉండబోతుంది? కొత్త ఈవోకు సమస్యలు సవాళ్లుగా మారబోతున్నాయి. భగవంతుని లీలలు ఎవరికీ అర్థం కావు. కలియుగ వైకుంఠ వెంకటేశ్వరుడు ఎప్పుడు ఎవరిని కొండపైకి తీసుకొస్తారో అన్నది $1,000,000 ప్రశ్న. సర్వమానవాల్ని రక్షించే కలియుగ వైకుంఠ వెంకటేశ్వరుడు ఆయనను రక్షించుకునేందుకు అధికారుల బదిలీలపైన కూడా కసరత్తు చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. కల్తీ నెయ్యి వివాదం నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం నూతన ఈవోగా సీనియర్ ఐఏఎస్ అధికారి ఏపీ సీఎంఓ ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్రకు అవకాశం దక్కింది. శ్రీవారిపై భక్తి విశ్వాసాలు సన్నగిల్లకుండా భక్తుల మనోభావాలకు అనుగుణంగా పవిత్రతను కాపాడటమే ప్రధాన జయంగా ముద్దాడ రవిచంద్ర పనిచేయాల్సి ఉంటుంది. తిరుమల లడ్డు కల్తీ వివాదం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం టీటీడీ ఈవోగా ఉన్న అనిల్ కుమార్ సింఘాల్ను బదిలీ చేసి సీఎంకి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న ముద్దాడ రవిచంద్రకు ఇన్ఛార్జ్ ఈవోగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం ఆయన సీఎంఓ ముఖ్య కార్యదర్శిగా ఉంటూనే టీటీడీ ఇన్ఛార్జ్ ఈవో బాధ్యతలను నిర్వర్తించనున్నారు. సాధారణ సమయాల్లో ఈవో బాధ్యతలు చేపట్టడం వేరు, ప్రస్తుత పరిస్థితుల్లో బాధ్యతలు వేరు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీసిన లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం నేపథ్యంలో ఆయన పగ్గాలు చేపట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది. గత కొద్ది రోజులుగా జంతువుల కొవ్వు కలిసిందన్న ఆరోపణలు, ఎన్డీడీబీ నివేదికలు, సిట్ విచారణలు, సుప్రీంకోర్టులో కేసులతో రాజకీయ దుమారం రేగుతుంది. ఈ సమయంలో టీటీడీ పాలనా పగ్గాలు చేపట్టిన ముద్దాడ రవిచంద్ర ముందు అనేక సవాళ్లున్నాయి. అన్నింటికంటే పెద్ద సవాలు భక్తుల విశ్వాసాన్ని పునరుద్ధరించడం. కల్తీ నెయ్యి ఆరోపణలతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తుల మనసు గాయపడింది. ఎంతో పవిత్రంగా భావించే శ్రీవారి ప్రసాదంపై ఏర్పడిన అనుమానాలను పటాపంచలు చేసి భక్తుల్లో తిరిగి భరోసా కల్పించడమే ఆయన ముందున్న తక్షణ కర్తవ్యం. కల్తీ నెయ్యి వ్యవహారంపై సిట్ దర్యాప్తు, ఛార్జిషీట్ దాఖలు వంటి అంశాలను సమన్వయం చేసుకోవాల్సి ఉంది. అదే సమయంలో పాలనలో లోపాలు ఎక్కడ జరిగాయో గుర్తించాలి. గత 5 ఏళ్లలో జరిగిన అవకతవకలను సరిదిద్దుతూ భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలి. కల్తీ వివాదానికి కారణమైన నెయ్యి కొనుగోలు టెండర్ల ప్రక్రియను పూర్తిగా ప్రక్షాళన చేయాల్సి ఉంది. తక్కువ ధరకు వస్తుంది కదా అని నాణ్యత లేని నెయ్యిని కొనుక్కోకుండా స్వచ్ఛమైన నెయ్యిని సేకరించేలా కొత్త గైడ్లైన్స్ రూపొందించాలి. అవసరమైతే టీటీడీ ఆధ్వర్యంలోనే సొంత ల్యాబ్, గోశాల ఏర్పాటు లాంటి అంశాలను పరిశీలించి నాణ్యత పరీక్షల విషయంలో రాజీ లేని ధోరణిని ప్రదర్శించాలి. తిరుమలలో దళారీ వ్యవస్థ ఇంకా వేళ్ళనుకునే ఉంది. భక్తులు బయలుదేరినప్పటి నుంచి దర్శనం, టికెట్లు, వసతి గదుల కేటాయింపులో పారదర్శకత తీసుకురావడం, సామాన్య భక్తులకు సులువుగా శ్రీవారి దర్శనం కల్పించడం లాంటి సవాళ్లున్నాయి. 1996 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారి ముద్దాడ రవిచంద్రకు పరిపాలనలో మంచి పట్టుంది. వివాదరహితుడిగా ఆయనకు మంచి పేరుంది. అవినీతికి తావులేని విధంగా పరిపాలనలో సంస్కరణలు తీసుకురావడంతో పాటు తిరుమలలో వ్యాపార ధోరణి తగ్గించి ఆధ్యాత్మిక వాతావరణాన్ని పెంపొందించే దిశగా ఆయన అడుగులు వేయాల్సి ఉంది. విధుల్లో అలసత్వం వహించే ఉద్యోగులు, అక్రమాలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరిస్తూ కల్తీ నెయ్యి మకిలీని వదిలించి తిరుమల పవిత్రతను కాపాడే బాధ్యత ఇప్పుడు ముద్దాడ రవిచంద్ర భుజస్కంధాలపై ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి అప్డేట్ ఇవ్వడానికి మా అమరావతి బ్యూరో చీఫ్ నాగకిషోర్ ఫోన్ లైన్లో ఉన్నారు. నాగకిషోర్, తిరుమల తిరుపతి దేవస్థానంలో కొత్తగా ఈవోగా ముద్దాడ రవిచంద్ర బాధ్యతలు చేపట్టారు. ఏంటి ఆయనకి సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి అనుకోవాలా? మనోజ్, టీటీడీ ఈవోగా ఇప్పుడు ముద్దాడ రవిచంద్ర ఎవరైతే సీఎం స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్నారో ఆయన ఇప్పుడు టీటీడీ ఈవోగా బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ప్రస్తుత పరిస్థితుల్లో ముద్దాడ రవిచంద్రకు అనేక సవాళ్లు ముందున్నాయని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏదైతే భక్తులు అతి విశ్వాసంగా వెంకటేశ్వర స్వామి తర్వాత పూజించేది, అదేవిధంగా ఆరాధించేది తిరుమల లడ్డునే. అలాంటి తిరుమల లడ్డు కల్తీ జరిగాక భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఇప్పుడు ప్రజలకు ఎలా ఆయన హామీ ఇస్తారు అనే సవాళ్లు ఆయన ముందున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే భగవంతుని లీలలు ఎవరికి అర్థం కావు, కలియుగ వెంకటేశ్వర స్వామి ఎప్పుడు ఎవరిని కొండపైకి తీసుకొస్తారు అన్నది ఇక్కడ $1,000,000 ప్రశ్న. సర్వ మానవాళిని రక్షించే కలియుగ వైకుంఠేశ్వరుడు ఆయన రక్షించుకునేందుకు అధికారుల బదిలీ పైన కూడా కసరత్తు చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడిందని కూడా మనం చెప్పుకోవచ్చు. కల్తీ నెయ్యి వివాదం నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం నూతన ఈవోగా సీనియర్ ఐఏఎస్ అధికారి ఏపీ సీఎంఓ ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్రకు అవకాశం దక్కింది. శ్రీవారిపై భక్తుల విశ్వాసాలు సన్నగిల్లకుండా భక్తుల అనుగుణంగా పవిత్రను కాపాడడమే ప్రధాన ధ్యేయంగా ఇప్పుడు ముద్దాడ రవిచంద్ర పనిచేయవలసిన పరిస్థితి ఇక్కడ ఉంది.
సో తిరుమల లడ్డు కల్తీ వివాదం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం టీటీడీఓగా ఉన్నటువంటి అనిల్ కుమార్ సింఘాల్ను బదిలీ చేసింది. ఎందుకంటే ఆయన నిజాయితీ పరుడు అన్న ఒక భావన ఇప్పుడు టీడీపీకి ఉంది. కానీ ఆయన మీద ఆరోపణలు రావడంతో వెంటనే ఏమీ ఆలోచించకుండా ఆయన రిలీవ్ చేసేసి ఆయన ప్లేస్ లో ముద్దాడ రవిచంద్రకి బాధ్యతలు అప్పగించడం జరిగింది. ఆయన ఇప్పుడు ప్రెసెంట్ సీఎంఓలో ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. సో అలా ఉంటూనే టీటీడీ ఇన్ఛార్జిగా కూడా బాధ్యతలు చేపట్టవలసిన పరిస్థితి ఇప్పుడు వచ్చింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో బాధ్యతలు తీసుకోవడం అనేది కత్తి మీద సామనే చెప్పుకోవచ్చు. కానీ నిన్న బాధ్యతలు స్వీకరిస్తా ఈఓ చెప్పిన ప్రధాన అంశం ఏంటంటే, నేను భక్తుల మనోభావాలను కాపాడుతాను, టీటీడీ ప్రతిష్టను కాపాడుతాను, గతంలో పనిచేసి వెళ్ళినటువంటి అధికారుల సూచనలు సలహాలు తీసుకొని ఇప్పుడున్నటువంటి అధికారులతోటి సమన్వయం చేసుకుంటా ప్రజలకు మెరుగైన దర్శన సదుపాయాలతో పాటు భక్తులకు వసతుల విషయంలో గాని లడ్ల విషయంలో గాని ఎక్కడా కూడా రాజీ పడకుండా పనిచేస్తానని ఆయన చెప్పడం జరిగింది. సో అన్నిటికంటే పెద్ద సవాల్ ఏంటంటే భక్తులు ఇట్లా ఈ స్టేట్మెంట్లు ఇచ్చి భక్తుల్లో ఉన్నటువంటి విశ్వాసాన్ని పునరుద్ధరించడంతో పాటు కల్తీ నెయ్యి ఆరోపణలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి శ్రీవారి భక్తుల మనసు గాయపడేలాగా చేసింది. కాబట్టి శ్రీవారి ప్రసాదంపై ఏర్పడినటువంటి అనుమానాలను తొలగిస్తా ఎప్పటికప్పుడు ప్రతి నెల కూడా ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం ల్యాబ్ రిపోర్ట్స్ ని కూడా తెప్పిస్తా, ప్రతిదీ కూడా పరిశీలించిన తర్వాతే ప్రసాదాలకి వాటిని వాడుతున్న పరిస్థితుంది. సో దీని మీద ఎప్పటికప్పుడు రిపోర్ట్స్ ని రిలీజ్ చేస్తా, ప్రజలకు అవగాహన కల్పిస్తా, ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేపడుతున్నటువంటి చర్యలని ప్రజల్లోకి తీసుకువెళ్తా, ప్రజలకు దేవుడిని దగ్గర చేసే పరిస్థితి తీసుకొచ్చినట్లయితే ఖచ్చితంగా భక్తులకి శ్రీవారి మీద ఉన్నటువంటి ఏదైతే భక్తి భావం ఉందో దాంతో పాటు టీటీడీ మీద అధికారుల మీద ఉన్నటువంటి ఈ కల్తీ లడ్డు వివాదం మీద ఉన్నటువంటి సమస్యలు కూడా తొలగిపోయి మళ్ళీ మంచి పేరు వచ్చే అవకాశం ఉంది. కల్తీ వివాదానికి ప్రధాన కారణమైనటువంటి నెయ్యి కొనుగోలు టెండర్ల ప్రక్రియను కూడా పూర్తిగా ప్రక్షాళన చేసేసి తక్కువ ధరకు వస్తుంది కదా అని చెప్పి నెయ్యి కొనుగోలు చేయకుండా ఏవైతే గతంలో కొనుగోలు చేసినటువంటి నందిని డైరీ కావచ్చు, ఇలా ట్రేడ్ మార్క్ తో పాటు మంచి పేరున్నటువంటి డైరీల నుంచి గనక నెయ్యి కొనుగోలు చేసి వాటిని తిరుపతి కిందే ఏదైతే ల్యాబ్స్ ని ఏర్పాటు చేస్తున్నారో వాటిలో పరిశీలించిన తర్వాతే కొండ మీదకి తీసుకొచ్చినట్లయితే మళ్ళీ లడ్డుకు సంబంధించి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చే అవకాశం కూడా లేకపోలేదు. దీంతో పాటు అక్కడక్కడ కొంతమేర దళారీ వ్యవస్థ మీద ఉక్కుపాదం మోపుతున్నప్పటికీ కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చైర్మన్ కావచ్చు, విజిలెన్స్ వ్యవస్థ కావచ్చు, కూటమి ప్రభుత్వం పూర్తిగా వచ్చాక ఏదైతే దళారీ వ్యవస్థ ఉందో దాని మీద ఉక్కుపాదం మోపుతుంది. భక్తుల్ని మోసగిస్తా భక్తులకి రూముల పేరుతోటి దర్శనాల పేరుతోటి డబ్బులు వసూలు చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఉక్కుపాదాలు మోపుతారు. కానీ ఇంకా అది కొంతమేర ఉంది. సో దాని మీద కూడా ప్రత్యేక దృష్టి సారించేసి భక్తులకి ఇలాంటి దళారీ వ్యవస్థ అనేది పూర్తిగా నిర్మూలించేసి భక్తులకి మెరుగైనటువంటి సదుపాయాలను కనుక కల్పించినట్లయితే మళ్ళీ టీటీడీ అంటే ఒక గౌరవ ప్రతిష్టమైనటువంటి పేరు ప్రఖ్యాతులు వచ్చే అవకాశం ఖచ్చితంగా లేకపోలేదు. దీంతో పాటు ఇప్పుడు వచ్చినటువంటి ఈఓ ఎవరైతే ఉన్నారో ఆయన 1996 బ్యాచ్కి చెందినటువంటి ఐఏఎస్ అధికారి. ఈయన మీద చాలా మంచి పేరు ఉంది, నిబద్ధతతో పనిచేస్తాడు, గౌరవ ప్రతిష్టగా అందరికీ కూడా వివాద రహితంగా అందరితోటి కూడా మంచిగా ఉంటాడనే పేరు ఉంది. సో సీఎం చంద్రబాబు నాయుడు శేషిలోనే చంద్రబాబు నాయుడు గారితో పనిచేస్తూ ఉండాలి కాబట్టి ఆయన్నే ఏరుకోరి ఇక్కడ ఇప్పుడున్న పరిస్థితిలో ఈయనైతేనే కరెక్ట్ గా ఉంటది అని చెప్పి ముద్దాడ రవిచంద్రకి తిరుమల ఈఓగా బాధ్యతలు అప్పగించడం జరిగింది. సో ఆయన నిన్న బాధ్యతలు స్వీకరించారు. ఇప్పుడు ఈ ప్రక్షాళన అనేది కూడా స్టార్ట్ చేయబోతున్నారు. చూద్దాం ఎలా. నాకిషోర్, ఇప్పుడున్నటువంటి ఎవరైతే ముద్దాడ రవిచంద్ర తాత్కాలికంగా నియమింపబడ్డ ఈవోనా లేకపోతే మరొక అదనపు ఈవో మరీ వచ్చేటువంటి అవకాశం ఉందంటారు రాబోయే రోజుల్లో? ప్రస్తుతానికైతే ముద్దాడ రవిచంద్రని ఆయన పొజిషన్స్ తో పాటు అదనపు బాధ్యతల్లో ఇక్కడ అప్పగించడం జరిగింది. సో ఇప్పుడు ఏదైతే కల్తీ నెయ్యి వివాదం ఏదైతే ఉందో ఆ వివాదం కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, వీటిలన్నింటినీ కూడా పరిష్కరించాలి అంటే ఖచ్చితంగా ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి వివాద రహితుడైతేనే వీటిలన్నింటినీ కూడా పరిష్కరించగలడని చెప్పి ప్రభుత్వం భావించింది. ఈ నేపథ్యంలోనే ఆయన సీఎం ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్నాడు కాబట్టి ఆయన మీద ఉన్నటువంటి నమ్మకంతో కూటమి ప్రభుత్వం ఆయన్ని ఇక్కడ అదనపు ఈవోగా అదనపు బాధ్యతలు అనేది కేటాయించడం జరిగింది.
సో ఆయన ఇక్కడికి వచ్చేసి ఇక్కడ పరిస్థితులను అర్థం చేసుకొని ఏదైతే టెండర్ల ప్రక్రియ కావచ్చు, కొనుగోలు ప్రక్రియ కావచ్చు, లడ్ల వ్యవహారం కావచ్చు, అన్నదానం కావచ్చు, లేకుంటే వసతి సదుపాయాలు కావచ్చు, వీటన్నిటి మీద కూడా ప్రత్యేక దృష్టి సారించేసి ఇప్పుడున్న పరిస్థితుల్లో దీన్ని గాడిలో పెట్టే పనిలో ఉన్నారు. అందులో భాగంగానే ఈ రోజు మొత్తం అటు అన్నప్రసాదంలోకి భక్తులతోటి కలిసి కూర్చొని అన్నప్రసాదం స్వీకరించడం జరిగింది. దీంతో పాటు కొత్తగా నిర్మించినటువంటి వసతి గృహాల్లో అక్కడ భక్తులకు అందుతున్నటువంటి సేవలను కూడా ఆయన పరిశీలించడం జరిగింది. దీంతో పాటు లడ్డు కేంద్రాలను కూడా పరిశీలించేసి మొత్తం అంతా కూడా ప్రక్షాళన చేయడం కోసమే ముందు ఈయన నియమించినట్లుగా కూడా తెలుస్తా ఉంది. ఇదంతా కూడా ప్రక్షాళన జరిగిన తర్వాత ఈయన కొనసాగుతారా లేకుంటే కొత్త వారిని తీసుకొస్తారా అనేది తర్వాత కొద్ది రోజులు వేచి చూసిన తర్వాత కానీ అర్థం కాదు. బట్ ఇప్పుడైతే మట్టికి కూటమి ముందు ఉన్నటువంటి సవాల్ ఏదైతే ఉన్నాయి, కల్తీ లడ్డు వివాద నేపథ్యంలో ఒక సిన్సియర్ ఐఏఎస్ ఆఫీసర్ నియమించాలనే ఉద్దేశంతో సీనియర్ అండ్ సిన్సియర్ వివాద రహితుడిగా ఉన్నటువంటి ముద్దాడ రవిచంద్రాన్ని నియమించడం జరిగింది. ఆయన ఇప్పుడు ఈ సవాళ్ళన్నిటికీ కూడా ఎదురెడ్డి మళ్ళీ టీటీడీ ప్రతిష్టని నిలబెట్టడం కోసమే ఈయన వచ్చారని కూడా చెప్పుకోవచ్చు మనోజ్. రైట్ నా కిషోర్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.